హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోయేది చార్కోల్ సోప్ అండి. చార్కోల్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేశానండి. మీరు చూసేయండి అది. దీంట్లోకి కావాల్సిందైతే చార్కోల్ పౌడర్, గ్లిసరిన్ అండ్ అలోవెరా జెల్, జస్ట్ ఒక కొంచెం 5-6 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్, తేనె వేసుకున్నానండి. ఇంతేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో నేను సోప్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. నేను చూపించిన విధంగా వేశారంటే తప్పకుండా మీకు సోప్ అయితే బాగా వస్తదండి. ఈ సోప్ చార్కోల్ సోప్ అనేది స్కిన్ స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అయితే తొలగిస్తదండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తదండి. దాంట్లోకి కొంచెం గ్లిజరిన్, నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ చార్కోల్ పౌడర్ అయితే వేసుకోవాలండి. చార్కోల్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్సే వేసుకున్నాను నేను. సో, కొంచెం హనీ అండి. అన్నీ కొంచెం కొంచెంగా ఒక 5-6 డ్రాప్స్ వైస్‌లో వేసుకున్నారనుకో సోపు బాగా పర్ఫెక్ట్‌గా వస్తది. దాంట్లోనే మనకొచ్చేసి సోప్ బేస్‌లోనే ఉంటాయండి అన్నీ. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక 2 స్పూన్స్ చార్కోల్ పౌడర్ వేసుకున్నాను. ఇలా జల్లించుకున్నామంటే ఇంకా కొంచెం క్రిస్టల్ అన్నీ పోయేస్తుంది. సో, ఈ సోప్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే డ్రై స్కిన్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. హనీ వేయడం వల్ల స్కిన్ డ్యామేజింగ్ ఉండదు. జస్ట్ అలాగే కోకోనట్ ఆయిల్ కూడా మనకు డ్రై స్కిన్‌కి చాలా ఉపయోగపడుతది. సో, ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి కోకోనట్ ఆయిల్. ఎందుకంటే ఈ సోప్ బేస్‌లోనే ఉంటదండి అంతా. గ్లిజరిన్ గానీ, ఆయిల్ కానీ అన్నీ సోప్ బేస్‌లోనే వేసుంటారు. సో, నేనైతే దీన్ని ఆన్‌లైన్‌లో మీషోలో తీసుకున్నానండి. గోట్ మిల్క్ సోపు చాలా అంటే చాలా బావుంటదండి మీషోలో. నేనైతే అన్నీ మీషోలోనే తీసుకుంటాను. సో, ఈ సోప్ బేస్డ్ చూస్తే నేను ఒక 4-5 అయితాయండి. ఒక హాఫ్ కిలోకి నేను సోప్‌కి కావాల్సినంత మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. ఒక 75 గ్రామ్స్ అండి. సో, మనకు 70 గ్రామ్ తీసుకున్నామంటే 5 గ్రామ్ వచ్చేసి మనం కలుపుకునే లిక్విడ్ అంతా 5 గ్రామ్ అవుతది. సోప్ అయితే 75 గ్రామ్‌గా తయారవుతదండి. నేను చూపిస్తున్నాను కదా! కరెక్ట్‌గా ఉంటదండి. ఇది ఒక సోప్ అవుతది. నేను చూపిచ్చిన ఇంగ్రీడియెంట్స్ ఉంది కదా! చూపిచ్చిన క్వాంటిటీలో వేసుకున్నారంటే సోపు గట్టిగా బాగా వస్తదండి సోపు. అండ్ నురుగు గూడా బాగొస్తదండి. ఎక్కువగా వేసుకున్నారంటే ఆయిల్ వచ్చేసి ఎక్కువగా వేసుకోకండి. వేసుకున్నారంటే సోపు నురుగు రాదండి అసలు. అండ్ స్కిన్ గ్లోయింగ్ అయితే ఎలా ఉంటదంటే చాలా బావుంటదండి. స్కిన్ బ్రైటింగ్ అయితే ఉంటుంది. సో, తెల్లగా అవుతారనైతే చెప్పనండి నేను. ఎందుకంటే ఏ సోప్ తీసుకుంటే కూడా తెల్లగా అయితే అవ్వరండి. మన స్కిన్ కలర్‌కైతే ఎక్కడికి పోదు. సో, మనకి మొదటి నుండి ఉన్న కలర్ అయితే అలానే ఉంటది. చాలా బ్రైటింగ్ ఉంటదండి. వ్ ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అయితే తొలగిస్తది మనకి ఈ చార్కోలు. సో, ఈ చార్కోల్ పౌడర్‌నైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ కూడా నేను లింక్ ఇస్తానండి కింద. సో, ఎలా తయారు చేసుకోవాలని కూడా నేను మీకు పెడతాను వీడియో. సో, ఈ సోప్‌నైతే మీరు స్క్రబ్బర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీకు యూజ్ అవుతది స్క్రబ్బర్‌గా సోపు. అలా వస్తదండి మన ఈ చార్కోల్ సోపు. సో, తేనె వేసుకోవడం వల్ల ఏమంటే గ్లోయింగ్ ఉంటదండి స్కిన్ను. చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా చాలా బావుంటదండి స్కిన్ను. మనకు కెమికల్ లేకుండా అయితే సోప్ ఏం ప్రిపేర్ అవ్వదు. బట్ ఒక 50% కెమికల్ బేస్డ్ సోప్ కదా! సోప్ బేస్డ్ చేయాలంటే కెమికల్ బేస్డే ఉంటదండి. దాంట్లోన కెమికల్స్ తప్పకుండా వేస్తారు. సో, కెమికల్ వేయకుండా సోప్ బేస్డ్ కూడా తయారవ్వదు. మనం వాడే సోప్ అయితే నురుగైతే ఎక్కువగా వస్తది. ఎక్కువ రోజులొస్తాయి కదా! ఇది అలా కాదండి. నురుగైతే తక్కువగానే వస్తది. సో, మనకి సోప్ గూడా తక్కువగానే వస్తదండి. ఒక 1 వీక్ అయితే వస్తది ఈ సోపు. చాలా అంటే చాలా బావుంటదండి. తక్కువ కెమికల్స్‌తో స్కిన్ డ్యామేజింగ్ లేకుండా మనం నేచురల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది చాలా బావుంటది ఈ సోపు. చూసారా నేను మీకైతే ఇక్కడే చూపిస్తాను ఎలా నురుగొస్తది అనేసి. చూడండి సూపర్‌గా అయితే నురుగొచ్చింది. సో, మీరిది స్క్రబ్బర్‌గా మీ ఫేస్ పైన చాలా బాగా పనిచేస్తదండి. సో, నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సోప్ చూసారా ఎలా ఉంది? కొంచెం గరుకుగా ఉంటది. దానికే నేను స్క్రబ్బర్‌గా ఇదైతే యూజ్ అవుతదని చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంటదండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సోపు మనకైతే నేచురల్‌గా ఉంటుంది. బయట తీసే సోప్ వాడొద్దని చెప్పట్లేదు. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు కావాల్సిన విధంగా సోప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి ఫ్లేవర్ కావాలో అలాంటి ఫ్లేవర్‌లోన సోప్ అయితే మనం చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటది. సో, నెక్స్ట్ వీడియోలో అయితే ఏ సోప్ కావాలో చెప్తే నేను ఆ సోప్ పెడతానండి.